మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇది రాజా సబ్ సెట్ అన్నమాట. హలో హలో, బండి కొంచెం మెల్లగా. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ మారుతి గారు ఎలా ఉండబోతుందంటే టేజర్ ఇచ్చేసాం కదా. తల్లి వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసాం. అయిపోయి తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ఎస్కేన్ గారు యాక్చువల్లీ ఇక్కడ సెట్ చూస్తే లైబ్రరీ కావచ్చు అండ్ ఫైర్ రూమ్ కావచ్చు, ఇదంతా సెట్ లో ప్రభాస్ గారు ఎంత వరకు ఆక్యుపై చేసిన సీన్స్ ఉన్నాయి. మీరు చూస్తే ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక సీన్ ఉంటుంది. సో ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక షాట్ ఉంటుంది. సో ఎక్కడ ఒక వేస్టేజ్ లేదు సెట్ లో. సో మీరు ప్రతి సీను మీకు థియేటర్ లో చూసినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో నేను లైవ్ లో చూసాను కాబట్టి మీరు కొంచెం చూసాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే సెట్ గానీ ఇప్పుడు వచ్చిన టీజర్ గానీ అదంతా కొంచెమే. సినిమా చాలా ఉంది. అయ్యో చాలా బాకీయే. ఇప్పుడు నేను ఒక రూమ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంతా మనకి పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనిషి చనిపోయిన తర్వాత ఆ పుర్రెలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఒకసారి చూడండి, తాత క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఒక లుక్ వేయండి. ఆ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది చూసినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది కదా. పుర్రె భాగం అంటారు కదా, అంటే మనిషి చనిపోయిన తర్వాత తల భాగం ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ సినిమా అంటే మీరు ఇప్పుడు ఏదో ఇది వదిలితే ఇదే ఉందా, లేకపోతే ఇది వదిలితే ఇదే ఉందా ఇలా అనుకుంటూ ఉంటున్నారు. అందుకని అది కాదు, ఇది వరల్డ్ చాలా పెద్దది, ఇది అని చెప్పి వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసాం. క్షుద్ర పూజలు చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి లైవ్ లో ప్రాక్టీస్ చేద్దాం. సెటప్ ఏ విధంగా ఉంటుందో మనకు అనిపిస్తుంది. ఎస్కేన్ గారు టీజర్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు, తొడగొట్టి చెప్పారు సినిమా గురించి. ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరు రికార్డు. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరికి ఒక ఐ ఫీస్ట్ ఇస్తుందని, అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నేను రాజా సబ్ సెట్ లో ఉన్నాను అనమాట. సో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేటువంటి ప్రొడ్యూసర్, కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారు ఉన్నారు. సో రాజా సబ్ టీజర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి, సినిమా ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో ఆయనతో మాట్లాడదాం, అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఇస్తారు. ఇంత పెద్ద సెట్ చూడడానికి మాకు ఒక 2 రోజులు పట్టేలా ఉంది. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ కల్ట్ ప్రొడ్యూసర్ గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సెట్ చూడడానికి ఒక 2 రోజులు పట్టేలా ఉంది. అంత బాగుంది యాక్చువల్లీ. సో అసలు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు సార్? అసలు బడ్జెట్స్ అనేది కన్నా అది పీపుల్స్ మీడియా సుప్రసాద్ గారి విజన్. ఎందుకంటే ఆయన ఒక ప్యాషనెట్గా ఒక సినిమా చేయాలనుకున్నారు. సో అందుకని చెప్పి ప్రభాస్ గారు లాంటి ఒక హీరో ఆన్ బోర్డ్ అయినప్పుడు, ఒక మారుతి గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ హ్యాండ్లో ఉన్నప్పుడు ఆయనకి నో బర్డన్ ఇది. సో ఇది ఇక్కడ ఒకటి వేసాం, సెట్ ఇలాంటిది ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో 2 సెట్స్ వేసాం, శంషాబాద్ స్టూడియోలో ఒక 4-5 సెట్స్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇట్ విల్ బి ఐ ఫిష్ టు ఆల్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్. ఓకే ఎస్కేన్ గారు, టీజర్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అలా చూసాము. ఇంకొకటి తొడగొట్టి చెప్పారు సినిమా గురించి. అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆ కొట్టడము, ఆ ఫీలింగ్ ఏంటి అసలు చెప్పండి. నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. అబౌట్ 2 years వీఆర్ working on this project. Maruti garu working hard on this project. So I'm very much confident ఈ సినిమా అందరికి ఒక ఐ ఫీస్ట్ ఇస్తుందని, అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. బికాజ్ ఆ స్క్రిప్ట్లో ఉన్న కాంటెంట్ తెలుసు, దాని ఇంటెన్స్ తెలుసు, దాని డెప్త్ తెలుసు. కాబట్టి అలాగే దాన్ని ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్కి అలా లేపుకుని వెళ్ళారు తెలుసు కాబట్టి. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే ఎస్కేన్ గారు, యాక్చువల్లీ ఇక్కడ సెట్ చూస్తే లైబ్రరీ కావచ్చు అండ్ ఫైర్ రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు అని చాలా బాగుంది. ఇదంతా సెట్లో ప్రభాస్ గారు ఎంత వరకు ఆక్యుపై చేసిన సీన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అంతా కూడా ఇందులో మేము చూడొచ్చా ప్రభాస్ గారిని? ఈ సెట్లో మీరు చూస్తే ప్రతి ఫ్రేమ్లోనూ ఒక సీన్ ఉంటుంది. సో ప్రతి ఫ్రేమ్లోనూ ఒక షాట్ ఉంటుంది. సో ఎక్కడ ఒక వేస్టేజ్ లేదు సెట్లో. సో మీరు ప్రతి సీను మీకు థియేటర్లో చూసినప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే కాదు సార్, ఫస్ట్ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ ప్రొడ్యూసర్ ఆగిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సో తర్వాత మళ్ళీ ఇబ్బందులు ఏం పడలేదండి, బట్ ఇట్స్ very much open way. After 2.5 years, no need to discuss about those things. But శివప్రసాద్ గారు విజన్ ఈ సినిమాని నమ్మారు.
అండ్ మారుతి గారి విజనరీ ఈ సినిమాలో మీకు టీజర్లోనే 2 minutes 15 seconds దీంట్లోనే కనిపించింది. ఇంకా ట్రైలర్ వచ్చినప్పుడు సినిమా వచ్చినప్పుడు ప్రభాస్ గారిని ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడనట్టు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు అని చూపిస్తున్నారు. ఓకే, ఎస్కేఎన్ గారు కొన్ని సినిమాలు ఏంటంటే డైరెక్టర్లు కూడా చాలా ప్లస్ అవుతాయి. సో రాజమౌళి సినిమా గారు బిఫోర్ చాలా సినిమాలు ఉన్నాయి రాజమౌళి గారివి, బట్ బాహుబలి వచ్చిన తర్వాత విపరీతమైన హైప్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత మారుతి గారికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఇంకొంచెం మార్క్ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. సో మారుతి గారి గురించి చెప్పాలంటే డైరెక్షన్ గురించి కావచ్చు, సినిమా గురించి ఏం అంతే అండి. మారుతి గారు ఇంత ముందు చేసిన సినిమాలకు 10 steps ముందుకు వెళ్ళే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, స్క్రిప్ట్ అండ్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్. సో ఈ సినిమా సక్సెస్ అయినప్పుడు ఆయన ముందుకెళ్లే విధానం కూడా అలాగే ఉంటుంది. ఓకే, మరి ది బెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు, ఇందులో చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రెండింగ్ లోకి ట్రోలింగ్ లోకి ఏమైనా ఫ్యాంటసీస్ వెళ్తాయా? ట్రెండింగ్ లోకి వెళ్తాయండి, ట్రోలింగ్ లో మీరు చేస్తే వెళ్ళాలి. అంతేనా? ఓకే, ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా కూడా విఎఫ్ఎక్స్ గురించి చాలా త్వరగా కామెంట్ చేస్తున్నారు సార్. చాలా భారీ బడ్జెట్ సినిమాలు చేసినా కూడా విఎఫ్ఎక్స్ విషయంలో కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి తర్వాత విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు? ఈ సినిమాకి మెనీ హాలీవుడ్ ఫిలిమ్స్ అటాచ్ అయ్యారు, హాలీవుడ్ స్టూడియోస్ అటాచ్ అయ్యారండి. సో విఎఫ్ఎక్స్ చాలా ఇది ఉంటాయి. అంటే ట్రోలింగ్ చేసేవాళ్ళు విఎఫ్ఎక్సే కాదు, ఎనీథింగ్ దే కెన్ ట్రాల్. బట్ మనం ట్రాలింగ్ని పక్కనకు పెట్టేసి ఇందులో ఉన్న మంచి విషయాలు స్క్రోలింగ్లోకి ఎలా తీసుకురావాలి అదే. ఓకే, ఫ్యూచర్లో ఇంకా మరిన్ని సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్ కానీ మిమ్మల్ని మేము చూడగలమా, లేదంటే డైరెక్టర్గా ఏమైనా చూసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు ఏం మాట్లాడితే అది ట్రెండింగ్, ఏం మాట్లాడితే అది సెన్సేషన్ కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏమైనా అడుగు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ఇప్పటివరకు నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. రాలేదా? ఆలోచన ఏం లేదు. ఓకే, అంటే రీసెంట్ ఒక ఈవెంట్లో చెప్పారు కదా, అల్లు అరవింద్ గారికి 3 పిల్లలు కాదు ఇంకా 2 పిల్లలు ఉన్నాం అన్నారు కదా, ఏమైనా సెట్స్ రాసి మీరు బన్నీవాస్ గారికి రాయాలని కోరుకున్నాం, ఇంకా డెసిషన్ తీసుకోవాలి. అంతేనా? ఓకే, డన్. సో December 2 గురించి మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ డే షోకి అయితే వస్తారు కదా? హ్యాపీగా వస్తాం. హ్యాపీగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.